ఆత్మల సంపాదన గురించి మనం వింటూ ఉండగా మరొక ప్రాక్టికల్ సెషన్ మనం కలిగి ఉండాలని ఆశ కలిగి ఈ రాత్రి ఎక్కువసేపు మనం ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి మొదటిగా ఆత్మల సంపాదన గురించిన కొన్ని సంగతులు చూసి, తర్వాత మందిర స్థలం విషయమైన కొన్ని విషయాలు మనం విని, ఆ తర్వాత ఎక్కువసేపు ప్రార్థనలో ఉందాం. దేవుని వాక్యంలో నుండి అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. 11:21 మళ్ళీ కలిపి చదువుదాం అందరం. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఆత్మల సంపాదనలో ప్రేరణ, పిలుపు, ఇటువంటి మాటలు మనం వింటూ వస్తూ ఉన్నాం. అనుభవాలు, ఫలితాలు, అయితే ప్రణాళికలు. ఈరోజు ఒక వ్యక్తి ఆత్మలను సంపాదించలేకపోవటానికి కొన్ని కారణాలు మనం చూసి ఇవి మనలో ఉంటే ఆత్మలు సంపాదించలేం. మనం ఒకవేళ మనం ఆత్మలు సంపాదించలేకపోవటానికి ఇదే కారణమేంటో చూసుకోవాలి. అందులో మొదటిది ఆత్మరక్షణ. అంటే మనం రక్షణ విషయములో అజాగ్రత్తగా ఉన్న, రక్షణను మనం కలిగి లేకపోయినా ఆత్మలను సంపాదించటం అసాధ్యం. అందుకనే అప్పుడప్పుడు ఈ చరణం నేను పాడుతుంటాను. మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను. మారు మనసు లేకుండా ప్రజలను మార్చలేరు. అది మొదటి రీజన్. ఒకవేళ మన ద్వారా ఆత్మలు దొరకట్లేదంటే అసలు మొదటిగా మనం మారు మనసు పొందామా అన్నది ప్రశ్న. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని గురించి ఒక దేవుని సేవకుడు వ్యాఖ్యానిస్తూ ఇలాగన్నారు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, అందులో కనెను 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 అని ఉంది కదా. దానికి ముందు రాయబడింది ఏంటంటే అది యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళిలో అందరూ కనేవాళ్లే ఉంటారు. కాబట్టి మనం నిజంగా యేసు ప్రభు వంశావళిలో చేరితే ఆత్మలను తప్పకుండా కంటాం. ఇదే రుజువు. ఒక్క ఆత్మనైనా తప్పకుండా మనం సంపాదించగలుగుతాం. మన ద్వారా ఒక్క ఆత్మ కూడా రావడం లేదు అంటే అసలు యేసుప్రభు వంశావళిలోకి వచ్చామా? ఊరికే పాట పాడుతున్నామా? రాజులైన యాజక వంశములో మమ్మల్ని చేర్చావని నోటితో మాటలు చెబుతున్నామా? అది మొదటి పరీక్ష. ఇది ఎడం పక్కవన్నీ యాబ్సెంట్ అయ్యేవన్నమాట, అవి లేనివి. కుడి పక్కవన్నీ ఉండేవి. ఎడం పక్క దాంట్లో రెండవది సువార్త భారం. ఆత్మరక్షణే లేకపోతే సువార్తను గురించిన భారమే ఉండదు. అంటే ఆ సువార్త యొక్క తీవ్రత, ఆ ఆత్మల మీద భారం అది ఏర్పడదు. ఎందుకంటే వారు నమ్మిందే అస్తిత్వంగా ఉంది కాబట్టి. కాబట్టి మనలో ఈ భారం లేకపోతే అది చాలా ప్రమాదం. సువార్త భారం మనలో లేకపోయినా ఆత్మలను మనం సంపాదించలేం. భారం అన్న పదం ఎందుకన్నారో తెలుసా? ప్రసవ వేదనతో అది ముడిపెట్టబడింది. ఆత్మలను రక్షించటం అనేది ప్రసవ వేదనతో ముడిపెట్టబడింది.
గర్భిణీ స్త్రీ ఎట్లా పడితే అట్లా పరిగెడుతుందా? గర్భం ఉన్న స్త్రీ లేదు. ఏది పడితే అది తింటుందా? తిందో. ఎందుకు? భారం. ఎటు పడితే అటు ప్రయాణాలు చేస్తుందా? చేయదు. ఎందుకు? అది గర్భిణి భారం. అందుకే పౌలు కంటిని అంటాడు. సో ఆ భారం మనలో లేకపోతే ఆత్మలు దొరకవు. నెక్స్ట్ మూడోది శిక్షణ అనుభవం. అంటే శిక్షణ అంటే అది ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియదు చాలామందికి. దాని గురించిన ట్రైనింగ్ అవగాహన కూడా లేదు. అందుకే మూడీ గారు ఒకసారి చెప్పారు, ఒక ఆయన బార్బర్ షాప్కి వెళ్తే ఆయన సువార్త చెప్తా ఉంటే బార్బర్ సువార్త చెప్తున్నాడంట. ఈ కత్తి గడ్డం మీద దాకా గెంతు దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావని అనేటప్పటికీ ఇక ఆయన గడ్డం చేస్తాడా గొంతు కోస్తాడా అని మధ్యలోనే ఒక నిమిషం ఆగని అదే పరుగు సగం గడ్డంతోనే. అంటే ఏం చెప్పాలో ఎలా ప్రారంభించాలో ట్రైనింగ్ లేక, అనుభవం కూడా లేక. అంటే ఎలా ప్రారంభించాలో అనుభవం లేక, ఇది లేకపోయినా ఆత్మలు సంపాదించలేరు. నాలుగవది నేనే వివరంగా చెప్పడం లేదు, మీరు ఆలోచించేయండి. జస్ట్ కొద్దిగా మనం వినేసి తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. నాలుగవది జవాబుదారీతనం లేకపోవటం. జవాబుదారీతనం అంటే మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం లెక్క చెప్పాలి వాళ్ళకి. అలాగే స్కూల్లో టీచర్లు కొన్ని స్కూల్స్లో క్యాంపెయినింగ్ అని పెడతారు. క్యాంపెయినింగ్ పెట్టినప్పుడు జరిగేదేంటి? రోజు వచ్చి ఎంతమంది పేరెంట్స్ని కలిశారు, ఎన్ని గృహాలు కలిశారు అడగాలి, వీళ్ళు లెక్క చెప్పాలి, ఎందుకు ఎంతమంది జాయిన్ అయ్యారో చెప్పాలి, ఎంతమంది కలిశారో చెప్పాలి, ఎంతమంది కలవలేదో చెప్పాలి. చర్చిలో ఇది అడుగుతారా? అడగరు. కానీ జవాబుదారీతనం లేదు. కాబట్టి మనం ఏదో క్యాజువల్గా వస్తాం, కూర్చుంటాం, వందనాలు చెప్తాం, వెళ్ళిపోతాం. నో అకౌంటబిలిటీ. కానీ పౌలు, బర్నబా వాళ్ళు చూడండి ఎంత జవాబుదారీతనం కలిగి ఉన్నారో. 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం 14:27. వారు వచ్చి సంగమును సమకూర్చి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు వివరించిరి. అంటే వాళ్ళు దేవుడు ఎలా కార్యాలు చేశాడో, ఏం చేశాడో ఇవన్నీ వివరించారు. పంపబడింది ఎక్కడి నుండి? సంఘం నుండి. మళ్ళా వచ్చింది ఎక్కడికి? సంఘానికి. పంపబడ్డారు, మళ్ళీ వచ్చారు, ఏం జరిగిందో చెప్తున్నారు. ఇది ఈ జవాబుదారీతనం. ఈ సాక్ష్యాలు చెప్పి ఎంతకాలం అయింది? నాకు జలుబు చేసి అసలు వారం అంతా లేవలేకపోయాను, అసలు జ్వరం వచ్చి అసలు కదలలేకపోయాను, ఈ సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నేను ఒక వ్యక్తిని కలిశాను, యేసు ప్రభు గురించిన వార్త చెప్పినప్పుడు నన్ను చొక్కా పట్టుకున్నాడు, అయినా అతను ప్రేమించి సువార్త చెప్పాను. ఇలాంటి సాక్ష్యాలు ఎక్కడైనా పడుతున్నాయి అసలు? అంటే అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు కూడా లేరు. వారం అయితే వింటున్నాం, ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అదైతే వాడుకగా చెప్పుకుంటున్నాం, కానీ నో అకౌంటబిలిటీ. ఇది 4వ కారణం. ఇది లేనప్పుడు కూడా ఆత్మలు సంపాదించలేవు. 5వ కారణం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి, దేవుని హస్తం లేకపోవడం. పరిశుద్ధాత్మ శక్తి, దేవుని హస్తం. ఇందాక మనం చదివేమే అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి రక్షించబడడానికి కేవలం మన యొక్క శక్తియుక్తులే కాదు, ప్రభు హస్తం కూడా చాలా ప్రాముఖ్యమైనది.
అంటే దేవుని చెయ్యి మనకు తోడుగా లేకపోతే ఆత్మలు దొరకవు. ఇది 5వది. 6వది మిస్ చేశారు. 6వది సాక్ష్య జీవితం. సాక్ష్యం సరిగ్గా లేకపోతే సంపాదించలేరు. సాక్ష్య జీవితంలో అస్థిరత్వం ఉంటే గనక దొరకవు, ఆత్మలు దొరకవు. వ్యక్తిగత సాక్ష్యం కోల్పోయిన వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు. మన సాక్ష్యం కోల్పోతే చెప్పలేం. అందుకనే 32వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు, అది చదువుదాం రండి. కీర్తనలు 32. రెండవ కీర్తనలో 8వ వచనానికి వద్దాం, చూస్తారా? బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే నేను ఇక్కడ చెప్పదలిచిన మాట ఏంటంటే, మొదటి భాగంలో 5 వచనాల్లో పాపాన్ని ఒప్పుకున్న తర్వాత అప్పుడు మెసేజ్ మొదలుపెట్టాడు. ప్రభు అంటున్నట్లుగా ఆ మాట మాట్లాడుతూ 9వ వచనంలో అంటున్నాడు, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచరగాడిదల వలెను మీరు ఉండకుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం 32 మొదటి భాగంలో పాపం కనబడుతుంది. అది లోపల ఉన్నంత వరకు వేరే వాళ్ళకు బుద్ధి చెప్పలేకపోయాడు. సో మనలో సాక్ష్య జీవితంలో పడిపోయినప్పుడు వేరే వాళ్ళకి చెప్పలేం. మనమే పడిపోతే ఇంక వేరే వాళ్ళకి ఎక్కడ చెప్తాం? చెప్పలేం. సో 6వది అదనమాట, సాక్ష్య జీవితం లేనప్పుడు చెప్పలేరు. ఈ 6 కారణాలు, వీటిల్లో ఏది మనలో యాబ్సెంట్ అయిందో ఎవరికాళ్ళే పరీక్షించుకోవాలి. నెక్స్ట్, ఇవి ఉంటే కూడా ఆత్మలు సంపాదించలేం. ఏంటది? స్వార్థం, స్వయం తృప్తి. స్వయం తృప్తి అంటే ఏంటో తెలుసా? అమ్మయ్య పర్వాలేదు, నేను రక్షణ పొందాను, ఇంకా నో ప్రాబ్లం. దీన్ని స్వయం తృప్తి అంటారు. నా మట్టుకు చాలు, ఇక నేను ఒకళ్ళతో నాకు అనవసరం, నేను, నా చర్చి, నా సంఘం, ఇంతే. దీన్ని స్వయం తృప్తి అంటారు. స్వార్థం అంటే ఏంటి? ఇక లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా మనము, మన చదువు, మన పని, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన కుటుంబం, మన ఇల్లు, ఇదే. ఎప్పుడు దీని చుట్టే తిరుగుతూ ఉంటే ఆత్మలు దొరకవు. సో స్వార్థంతో ఉండేవాళ్ళు ఆత్మలు సంపాదించలేరు. ఇది మనలో ప్రజెంట్ అయితే. స్వయం తృప్తి కానీ స్వార్థం కానీ. స్వయం తృప్తి అంటే ఏంటి? నాకు నేను బాగున్నాను, ఒకళ్ళతో నాకు అనవసరం. స్వార్థం అంటే అసలు ఎక్కడ కుదురుతుందండి? పిల్లలు, ఇల్లు, చదువు, ట్యూషన్లు, దీన్ని స్వార్థం అంటారు. దేవుని లెక్కలో స్వార్థం తప్ప రైటా? ఏమంటారు మీరు? తప్పేనా? ఎవరు మాట్లాడలేదే? తప్పేనా? వాక్యం స్వార్థం తప్పని చెప్తుందా? చెప్పట్లేదా? ఎలా? దానికి ఆధారం ఏంటి? అది అంచె దినాల్లో, అపాయకరమైన కాలాల్లో ఉండే ప్రజలలో కనపడే మొదటి లోపం. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులై. అంటే దే లివ్ ఫర్ సెల్ఫ్ బట్ నాట్ సావరెన్. దే లివ్ ఫర్ సెల్ఫ్ బట్ నాట్ సేవియర్. వాళ్ళ కోసం బతుకుతారు, రక్షకుడి కోసం బ్రతకరు. కాబట్టి స్వార్థం మనలో ఉంటే వెళ్ళలేం. అది మనలో ప్రజెంట్ అయితే సువార్త చెప్పలేం, ఆత్మలు దొరకవు. తర్వాత అస్థిరమైన ఆధ్యాత్మిక జీవితం. ఆత్మీయ జీవితం అస్థిరంగా అంటే 3 రోజులు సాగటం, 4 రోజులు ఆగటం,
3 నెలలు సాగటం, 9 నెలలు ఆగటం, 6 నెలలు పడడం, 6 నెలలు లేవడం. ఈ జీవితం ఉన్న వాళ్ళు కూడా ఆత్మలు సంపాదించలేరు. ఇన్కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్, ఆత్మలు దొరకవు. అస్థిరత్వం, ఆధ్యాత్మిక జీవితంలో అస్థిరత్వం, ఇవి మనలో ఉంటే ఆత్మలు సంపాదించలేం. కాలేజీలో స్టూడెంట్స్ కలిసి మాట్లాడుకునే సమయంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నీ అపవిత్రమైన దృశ్యాలు చూస్తుండగా ఒక్క యవనస్తుడు పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రత్యేకంగా జీవించటాన్ని బట్టి, వాళ్ళ జోక్స్లో కలవకపోవడాన్ని బట్టి, వాళ్లతో ఏకీభవించకపోవడాన్ని బట్టి ఒక అన్యుడు ప్రభువు వైపుకు తిరిగాడు. ఇన్కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కిపోతారు. ఇంకొక ఆయన బైబిల్ పేరు పెట్టుకున్నాడు, పేరు జోసఫ్, కానీ లవ్ అఫేర్స్లో బతుకుతున్నాడు. మాట్లాడటానికి నోరు వస్తుందా? రాదు. ఇన్కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్ ఉన్న వాళ్ళు ఆత్మలు సంపాదించలేరు. నెక్స్ట్, మూడవది సిగ్గు, భయం. సిగ్గు అంటే ఆ పేరు ఎత్తటానికి. గుర్తుపెట్టుకోండి, సిగ్గు పిరికితనం, ఇది కూడా బైబిల్ ప్రకారం తప్పే. పాపం చేయడానికి సిగ్గుపడాలి కానీ పరిశుద్ధంగా జీవించడానికి, బూతులాడడానికి సిగ్గుపడాలి కానీ ప్రభువు గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే అది ఎంత దారుణం. ఒక చిన్న లాజిక్, చదువు అంటే సిగ్గుపడేవాడికి చదువు వస్తుందా? ఉద్యోగం అంటే సిగ్గుపడేవాడిని ఉద్యోగం ఉంచుతారా? ప్రభువు గురించి చెప్పడానికి సిగ్గుపడే వాళ్ళని పరలోకంలో ఉంటారా? ఉండరని ప్రభు స్పష్టంగా చెప్పాడు. నన్ను గురించి ఎవడైతే సిగ్గుపడతాడో వాని గురించి నేను ఆ దినం సిగ్గుపడతాను. అలాగే భయం, పిరికితనం కూడా తప్పే. ఎందుకో తెలుసా? నరకానికి వెళ్ళే ఆఖరి జాబితా వాళ్ళదే. మొదటి జాబితా, ఫస్ట్ జాబితా పిరికివారు. సిగ్గు, పిరికితనం, ఈ రెండు కూడా ఉంటే ఆత్మలు దొరకవు. చివరిది తప్పుడు అభిప్రాయం. తప్పుడు అభిప్రాయం అంటే ఏంటో తెలుసా? టైం రావాలండి దేనికైనా అంటారు, లేకపోతే సమయం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి అంటారు, లేకపోతే మాకెందుకండి అదంతా సేవకులదండి, పరిచారకులదండి, మాకేం పట్టదు, మా పని ఇంటి వెళ్ళడం రావడం. సువార్త చెప్పడం అంటే అందరిది కాదండి, అది సేవకులు చూసుకుంటారు, కాపరులు చూసుకుంటారు అని అనుకుంటారు. కానీ ఆది సంఘములో అపోస్తలులు యెరూషలేములోనే ఉన్నారు, చెదిరిపోయిన వాళ్ళందరూ సువార్త చెప్పారు. ఉందా మాట? అపోస్తల కార్యముల గ్రంథం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారంటే పైన శ్రమలు వచ్చినాయి. సౌలును బట్టి కొడుతున్నాడు, తిడుతున్నాడు, దూషిస్తున్నాడు, జైల్లో వేస్తున్నాడు, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నారు. అమ్మ వచ్చాడంటే చంపేస్తాడరా అనుకొని పారిపోతున్నారు. ఈ పారిపోయే వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త చెబుతున్నారు. ఊరికే పారిపోతే ఏమొస్తుంది? ప్రభు గురించి చెబుతూ పారిపోతాం. చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి. 5వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు, ఎవరైనా ఫిలిప్పు ఈ ఫిలిప్పుకి ఎంతమంది కూతుర్లు అని తెలుసు మీకు? 4.
ఆలోచన చేయండి, ఇతను కూడా చెదిరిపోయి పారిపోయే వాళ్ళలో ఉన్నాడు. 4 ఆడపిల్లల్ని పెట్టుకొని, వయసుకు వచ్చిన 4 ఆడపిల్లల్ని పెట్టుకొని పారిపోతూ కుటుంబంతో పాటు ఏం చేస్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అది ఫిలిప్ అప్పటికి ఇంకా గొప్పవాడు కాల, ఇంకా అప్పటికి పరిచారకుడుగానే ఉన్నాడు. ఇక్కడికి సువార్థికుడు అనే బిరుదు తర్వాత వస్తుంది, సువార్థికుడని. కాబట్టి ప్రియులారా, మనం ఈ విషయాలు అవతలవి మనలో లేకపోయినా యువతలవి మనలో ఉన్న ఆత్మలను సంపాదించలేము. సో ఒకవేళ ఇవే కారణమా ఆలోచన చేయండి. అందుకే దీనికి మీరేం సైడ్ హెడింగ్ పెట్టుకోండి అంటే, ద క్వాలిటీస్ ఆఫ్ ఏ డిఫీటెడ్ సోల్ విన్నర్. ఓడిపోయిన ఆత్మల సంపాదకునిలో కనపడే 10 లక్షణాలు ఇవి. ద క్వాలిటీస్ ఆఫ్ ఏ డిఫీటెడ్ సోల్ విన్నర్. సో ఆత్మల సంపాదనలో మనం ఓడిపోతే ఈ లక్షణాల్లో ఏదో ఒకటి మనకు మ్యాచ్ అవుతుంది. ఈ మనలో ఉంటే ఆత్మలు దొరకవు. ఆత్మలు దొరక్కపోతే జరిగే ప్రమాదం ఏంటో 2 మాటలు చెబుతాను. సువార్త విషయమై అలక్ష్యంగా మనం ఉంటే జరిగే 2 ప్రమాదాలు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. లేదు, మోపబడి ఉన్నది, అయ్యో. కాబట్టి మనం ఏమనుకున్నామంటే సువార్త ప్రకటిస్తే శ్రమ అనుకుంటున్నాం. పౌలు ఏమనుకున్నాడు? ప్రకటిస్తే శ్రమ అని నాకు తెలుసు, కానీ ప్రకటించకపోతే వచ్చే శ్రమతో పోల్చుకుంటే ప్రకటిస్తే వచ్చే శ్రమే పెద్దది అంటున్నాడు. ఇది వార్నింగ్, హెచ్చరిక. హెచ్కేల్ గ్రంథంలో మరొక మాట మనం చదివితే, హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం, 7 నుండి చదువుదాం. నరపుత్రుడా, నియమించి ఉన్నాను గనుక విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని, నోట్ దట్ పాయింట్, అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేస్తాను, నేను నిన్ను లెక్క పట్టుకుంటాను. తర్వాత మాట, విడువని ఎడల కానీ నీవు నీ ప్రాణం దక్కించుకుంటావు. అంటే నువ్వు హెచ్చరిక చేసావనుకో, అయినా అతను వినలేదనుకో, అతను చస్తాడు, అతను పోతాడు, కానీ నీకేం నష్టం ఉండదు. కానీ నువ్వు హెచ్చరిక చెయ్యకపోతే మాత్రం ఏం చేస్తాను? నేను నిన్ను పట్టుకుంటాను. సో జ్ఞాపకం పెట్టుకుందాం, ఆత్మల సంపాదనలో ఇది చాలా తీవ్రమైనది. కొత్త నిబంధనలో ఒకటి చూపించాను, పాత నిబంధనలో ఒకటి చూపించాను. కొత్త నిబంధనలో చూసిన మాట ఏంటి? శ్రమ. పాత నిబంధనలో చూసింది ఏంటి? అపరాధం. ఆ దోషం నేను నీ మీద వేస్తాను. ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి, ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళ దోషం మన మీద ఉంటుందో.
ఎంతమంది మనతో పరిచయమైన వాళ్ళ దోషం మన నెత్తి మీద ఉంటుందో తెలిసి చెప్పకపోవడం, అది ఎంత భయంకరమైన పాపం. కాబట్టి ఈరోజు ప్రార్థనలోనికి మనం వెళ్ళబోయే ముందు ఈ మాటలు మనం మనసులో పెట్టుకుందాం. వీటిల్లో మనలో ఏది ప్రజెంట్ అయిందో దానిని లేకుండా చూసుకుందాం. రైట్, ఇంత మటుకు చాలు. ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం.